Hello everyone, I'm back with another Blender video. So in this video we are going to do another animation which is a jump animation per se. Okay, so animation chase mundu I will do something in the action editor. So adento meeku cheptanu, and also I will tell you about, there will be some anticipation pose, and సేమ్ వాక్లో ఎలా చేస్తాం అలాగే పాస్ పోజెస్ అలా చేస్తాం. ఇక్కడ కూడా అంతే, న్యూట్రల్ పోజ్ అండ్ మధ్యలో యాంటిసిపేషన్కి ఒక పోజ్ ఇలా ఉంటాయి. సో ఐ విల్ టెల్ యూ దాట్ ఆల్సో. సో ఫస్ట్ అయితే యూ టేక్ ఎన్ అనదర్ వన్. సో మీకు ఇలా లేకపోతే వెయిట్ ఎ సెక్. సో ఇలా ఉంటే ఇవి ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఇలా వస్తుంది. తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసి మీకు డోప్ షీట్ అని ఉంటుంది. డోప్ షీట్లోకి వెళ్తే మీకు మళ్ళీ ఇక్కడ డోప్ షీట్లో యూ కెన్ గో టు యాక్షన్ ఎడిటర్. ఓకే, యాక్షన్ ఎడిటర్లో వాట్ వీ కెన్ డూ ఈస్, మనం చేసిన యానిమేషన్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ యానిమేషన్ని మనం ఒక యాక్షన్ లాగా సపరేట్గా పెట్టుకోవచ్చు. ఓకే, let's say I have these all these things, right? Okay, నాకు ఇక్కడ యానిమేషన్ కీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఫైన్. సో లెట్స్ జస్ట్ కమ్ అవుట్, ఆబ్జెక్ట్ మోడ్లోకి రండి. ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చి సెలెక్ట్ ద స్కెలిటన్ ఆర్ సెలెక్ట్ ద బోర్డ్, అమెచ్యూర్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఆల్రెడీ యాక్షన్ ఒకటి క్రియేట్ అయ్యి ఉంది, రైట్? దీనికి మనం ఇక్కడ క్లిక్ చేస్తే న్యూ వస్తుంది, బట్ ఆల్రెడీ ఉంది కాబట్టి వీ విల్ నేమ్ దిస్ హ్యాస్ క్యారెక్టర్ వాక్. ఇప్పుడు మనకి ఒక యాక్షన్ ఉంది. ఓకే, క్యారెక్టర్ వాక్ అనే యాక్షన్లో ఇప్పుడు నాకు ఇది ఉంది, యానిమేషన్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇది వాక్ యానిమేషన్, రైట్? నౌ ఇప్పుడు నేను జంప్ యానిమేషన్ చేస్తున్నా. ఓకే, సో జంప్ ఒకటి క్రియేట్ చేస్తా. ఎలా? న్యూ యాక్షన్ ఇక్కడ ఉంది చూసారా, రెండు పేపర్స్, వన్ పైన ఒక పేపర్ సింబల్ లాగా ఉంది చూసారా? క్లిక్ చేస్తే కొత్త న్యూ యానిమేషన్ వచ్చింది. దీనికి పేరు మార్చండి. దీనికి ఏం పెడదాం? క్యారెక్టర్ జంప్. స్పేసెస్ అవి ఇవ్వకండి, మంచిగా ఇలా పెట్టుకోండి. నేమ్ క్యారెక్టర్ జంప్. అయితే ప్రజెంట్ క్యారెక్టర్ జంప్లోనూ వాకే ఉంటుంది, ఇక్కడ మార్చి క్యారెక్టర్ వాక్ ఉంటే క్యారెక్టర్ వాక్లోనూ కూడా అదే ఉంటుంది. ఓకే, అది మరి ఎలా అంటే జంప్కి మారండి. ఇక్కడ క్లిక్ చేసి జంప్ మారండి. ఓకే, మారిన తర్వాత సెలెక్ట్ ఆల్ ద కీస్, డిలీట్ ద కీస్. ఓకే, సో డిలీట్ చేసినా కూడా రన్ అవుతుంది. ఎందుకంటే you go here, select all and delete. సో డిలీట్ చేసి ఇప్పుడు మొత్తం పోయింది. ఇప్పుడు జంప్లోకి వస్తే ఎంటీ. నవ్ ఒక కీ వచ్చింది. నవ్ ఇప్పుడు చూడండి, నాకు వాక్ యానిమేషన్ ఉంది, రైట్? వాక్ యానిమేషన్ సపరేట్ ఫైల్ లాగా ఉంది. జంప్ యానిమేషన్ ఉంది విచ్ ఈజ్ నథింగ్, ఏమీ లేదు, రైట్? పర్ఫెక్ట్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీసెట్ ద పోస్ట్, బట్ ఇక్కడ ప్రస్తుతం ఇలా ఉంటే చాలు మనకి. యూ క్యాన్ రీసెట్ యాక్చువల్లీ. సో ఇక్కడికి వచ్చేసి క్లియర్ ఆల్ అంటే ఇక రీసెట్కి వచ్చేస్తుంది. ఓకే, ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే నీకు క్లియర్ అయిపోతుంది. ఓకే, సో ఇలా మరి యాక్షన్స్ ఎందుకు అంటే, ఇప్పుడు లెట్స్ సే దెర్ ఈజ్ అన్ షార్ట్, ఒక షార్ట్ ఉంది. ఓకే, లైక్ ఒక సీన్లో ఒక షార్ట్ ఏంటి, లెట్స్ సే క్యారెక్టర్ వాక్ చేసి జంప్ చేసే షార్ట్ ఒకటి ఉంది. ఓకే, సో వాక్ చేసి జంప్ చేసేది ఎట్ ఏ టైం ఒకటేసారి యానిమేషన్ చేస్తే పెద్ద ఫ్రేమ్స్ అయ్యి అంత క్లమ్జీగా అవ్వకుండా, ఎక్కువ కపుల్డ్ అవ్వకుండా ఇలా డిఫరెంట్ యాక్షన్స్ అంటే క్లిప్స్ లాగా చేసుకుంటాం. ఓకే, మరి క్లిప్స్ ఎక్కడ చూడొచ్చు అంటే ఇక్కడికి వస్తే మీకు ఎన్ఎల్ ఎడిటర్, నాన్ లీనియర్ యానిమేషన్ ఉంది. సో ఇది క్లిక్ చేస్తే మనకి ఎన్ఎల్ ఎడిటర్ ఉపయోగం. ఇందులో మనకి యానిమేషన్స్ ఉంటాయి. మనం ఏమైతే చేసామో వాటి క్లిప్. ఇప్పుడు ఇది వాక్ క్లిప్. జంప్ కూడా క్లిప్ ఉంటుంది, కానీ ఇంకా మనం ఏం చేయలేదు కాబట్టి క్లిప్ రాలేదు, రైట్? అలాగా. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఈ క్లిప్ చేసిన తర్వాత ఈ క్లిప్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనుకోండి, క్యారెక్టర్ వాక్ తర్వాత జంప్ యానిమేషన్ అవుతుంది అనమాట. అలాగా. సో లెట్స్ సే స్ట్రిప్ ట్రాక్ రిమూవ్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. ఇక్కడ యాడ్ యాక్షన్ అనొచ్చు. యాడ్ అన్ యాక్షన్, ఏ యాక్షన్ లేదు కాబట్టి రాదు. ఓకే, సో దీన్ని కూడా ఇక్కడ కిందికి వచ్చేస్తుంది. ఆర్డర్ మార్చవచ్చు, డిలీట్ చేయొచ్చు. ఇలా ట్రాక్ ఆర్డరింగ్ అన్నీ మనకి ఆర్డర్ అన్నీ ఉంటాయి, లేయర్స్ ఉంటాయి. సో దాని గురించి ఇప్పుడు వద్దు. సో
ప్రస్తుతం అయితే మనం జంప్ అయితే చేస్తున్నాం కదా, జంప్ చేద్దాం. ఓకే, ఇప్పుడు అన్లాక్లో ఉంది. గుడ్. లాక్ చేస్తే లాక్ అవుతుంది, అన్లాక్ చేస్తే అన్లాక్. ఫేవరెట్స్ కూడా పెట్టుకోవచ్చు. సో దీస్ ఆర్ నాట్ పర్టికులర్లీ నీడెడ్ ఫర్ నౌ, తర్వాత మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు యానిమేషన్ చేద్దాం. లెట్స్ గో హియర్. ఓకే, యాక్షన్ ఎడిటర్ అవసరం, సారీ ఎన్ఎల్ ఎడిటర్ అవసరం లేదు, నాకు యాక్షన్ ఎడిటర్ కావాలి. సో క్లిక్ చేసి డోప్ షీట్లోకి వెళ్ళి యాక్షన్ ఎడిటర్లోకి మారాలి. మారితే మనకి ఇక్కడ జంప్ స్టాష్ అంటే స్టోర్ దిస్ యాక్షన్ ఇన్ ఎన్ఎల్ఏ స్టాక్ యాజ్ ఎ నాన్ కంట్రిబ్యూటర్ స్ట్రిప్ ఫర్ లేటర్ యూస్. అర్థమైందా? యాడ్ చేసిన తర్వాత స్టాక్ క్లిక్ చేస్తాం, అది తర్వాత. ఓకే, తర్వాత. ఓకే, ఇప్పుడు అవసరం లేదు మనకి. నా యాక్షన్ ఎడిటర్లో మనకి ఇప్పుడు 2 యాక్షన్స్ ఉన్నాయి. ఫైన్. నౌ లెట్స్ డూ ద జంప్ యానిమేషన్. సో సేమ్ అంతకు ముందు లాగానే మనం వాక్ ఎలాగైతే చేస్తామో పోజ్ టు పోజ్, ఆబ్వియస్లీ, రైట్? సో లెట్స్ క్రియేట్ అవర్ ఫస్ట్ పోజ్. ఈ ఆటో కీయింగ్ ఆన్ చేసి పెట్టుకొని మర్చిపోకండి. సో లెట్స్ క్రియేట్ అవర్ ఫస్ట్ పోజ్. ఫస్ట్ మనం ఒక న్యూట్రల్ పోజ్, సే ఐడియల్ పోజ్. ఓకే, ఆర్ వాక్ అయితే మనం పాజ్ అంటాం, ఇక్కడైతే న్యూట్రల్ అంటున్నాం. ఓకే, సారీ కాంటాక్ట్ పాజింగ్ పోజ్ అంటాం కదా, ఇక్కడ న్యూట్రల్, యాంటిసిపేషన్. ఇలా కొంచెం నేమ్స్ డిఫరెన్స్గా మారుతుంటాయి, ఎందుకంటే అది బేసిక్, ఇది కొంచెం లిటిల్ బిట్ అడ్వాన్స్ కాబట్టి. ఓకే, సో నేమ్స్ కూడా మారుతాయి. యా, ఓకే. బిఫోర్ డూయింగ్ దాట్, అఫ్కోర్స్ ఇది ఇక్కడ నుంచి మళ్ళీ నేను రీసెట్ చేసుకోవాలనుకుంటే పోజ్ ఆల్ అంటే రీసెట్ అయిపోతుంది. బిఫోర్ డూయింగ్ దాట్, ఐ వుడ్ లైక్ టు bend all these things. So or G, yeah. Okay, global రాట్లేదు, let's go for local. అప్పుడు గ్లోబల్లో ఆర్ వైలో వస్తున్నా. వై గ్లోబల్లో వై యాక్సెస్, నేను జీ యాక్సెస్ చేసేందుకు రాలేదు. సో యా, దట్స్ ఇట్. నౌ లెట్స్ గో హియర్. సో there goes our thumb. ఓకే, కొంచెం ఎక్స్లో కూడా నేను దీన్ని పోస్ట్ చేసుకుంటా ఇలాగా, రైట్? సేమ్ అలాగే ఇది కూడా చేయాలి. 1 2 3 and 4 బోన్ సెలెక్ట్ చేసి వై యాక్సిస్లో ఫిస్ట్ చేస్తున్నా. ఫిస్ట్ చేసిన తర్వాత సేమ్ ఇందాకట్లాగానే దీనికి జీ యాక్సిస్లో బెండ్ చేసి అండ్ వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్లో కొంచెం ఇలాగ. ఓకే, సో మనకి హ్యాండ్స్ నుండి వచ్చేసాయి. నా ద న్యూట్రల్ పోజ్. కొంచెం న్యూట్రల్ పోజ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, జీ కొద్ది కిందికి, కొద్దిగా ఎక్కువ లేకుండా అలాగా. ఓకే, నా సెలెక్ట్ దిస్ జిఎక్స్, ఈ ముందుకు ఉండాలి, లేకపోతే అలాగే వస్తుంది. ఓకే, నా దిస్ వన్ గోస్, మరీ ఇది చాలా ఎక్కువగా పోయింది, అందుకే కొంచెం మరీ అంత అవసరం లేదు, ఐడియల్ పోజ్ అన్నట్లు. ఓకే, సో యా, ఇట్స్ గుడ్. నౌ ద హ్యాండ్స్ న్యూట్రల్ పోజ్లోనే ఉంటాయి. టేక్ బోత్ హ్యాండ్స్ డౌన్. ఇది బెండ్ అట్ సైడ్ వచ్చింది, ఎందుకంటే వై యాక్సిస్లో ఇది బ్యాక్ వెళ్ళాలి అండ్ ఎక్స్ యాక్సిస్లో కొంచెం ముందుకు రావాలి. దిస్ వన్ ఆల్సో సి అండ్ ఎక్స్. యా, జనరల్గా నిలబడ్డాడు అనమాట. ఓకే, అది సో ఇలా ఒక ఐడల్ పోజ్లో నిలబడి ఉన్నాడు. ఓకే, కావాలంటే కొంచెం ఇంకా న్యాచురల్గా కనపడడానికి దీన్ని కొంచెము బ్యాక్ చేసి దీన్ని కొంచెం ఇలా ఫ్రంట్గా చేస్తే కొంచెం అలా, ఇది కొద్దిగా బెండింగ్, మామూలుగా కొంచెం బెండ్ అవుతుంటారు కదా అలాగా. ఓకే, సో నౌ వీ హ్యావ్ అవర్ ఐడియల్ పోజ్. ఇది కొంచెం ముందుకు రావచ్చు.
డౌన్కి వెళ్ళొచ్చు లైక్ దట్. అండ్ ద నీ ఈస్ బెంట్ దట్ సైడ్. అలా కాదు కదా, ఇటు ఉండాలి. అవునా? రైట్. అది ఓకే. మరీ దగ్గరికి వద్దు, మరీ దూరంగా వద్దు, ఇలాగా. ఓకే, ద ఐడల్ పోజ్. న్యూట్రల్ పోజ్ అయితే మనకు వచ్చేసింది. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే, మనకి ఇక్కడ మీరు పక్కన పోజ్ సెట్టింగ్స్, ఇది ఈ పాన సింబల్ అండ్ రెంచ్ సింబల్ ఉంది కదా, ఈ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పోజ్ ఆప్షన్స్ ఉంది. పోజ్ ఆప్షన్లో మీకు ఎక్స్ మిర్రర్ ఉంది చూసారా, ఎక్స్ మిర్రర్, ఎక్స్ యాక్సిస్ మిర్రర్లో మీరు అది సెలెక్ట్ చేస్తే ఏమైందంటే, ఇది చేస్తే 2 లెగ్స్ ఆపోజిట్ సైడ్ కూడా కదులుతాయి. ఓకే, ఇది పర్ఫెక్ట్ టెక్స్ట్లో లేదు, అందుకే ఇది అవ్వట్లేదు. అండ్ యా మోస్ట్లీ లెగ్స్ మేబీ ఇది అవ్వచ్చు. యా, ఇది అవుతుంది, ఇది అవుతాయి, ఇది అవ్వదు. బోత్ ఆర్ నాట్ perpendicular to each other, mirror to each other, so అది అవ్వదు ఆబ్వియస్లీ. అండ్ ఇట్స్ అన్ ఐకే, సో అవ్వదు. యా, సో ఇది ఆఫ్ చేద్దాం, మనకు అవసరం లేదు ఇప్పుడు. ఓకే, సో న్యూట్రల్ పోజ్ అయిపోయింది. సేమ్ పోజ్ తీసుకొచ్చేసి వేరే దగ్గర కూడా పేస్ట్ చేయొచ్చు, బ్యాక్ ఇట్ లాస్ట్ కూడా పేస్ట్ చేయొచ్చు, బట్ నాకు ఇప్పుడు అది వద్దు. 24 ఫ్రేమ్స్ ష్యూర్, నాకు 24 ఫ్రేమ్స్లో నాకు ఇక్కడ యానిమేషన్ అయితే చేస్తున్నా. రైట్, సో నెక్స్ట్ ఫ్రేమ్ వచ్చేసి లెట్స్ సే ఫర్ సపోజ్ నేను ఏ ఐ సేమ్ కంట్రోల్ సి ఇక్కడ 24th ఫ్రేమ్ దగ్గర కంట్రోల్ వి అన్నా. సో నాకు 2 న్యూట్రల్ పోజెస్ వచ్చాయి. అవునా? తర్వాత మిడిల్లో లైక్ 0 to 24 అంటే 12 ఇస్ ద మిడ్ వన్. రైట్, మిడిల్లో నాకు ఒక పాసింగ్ లాగా, వాక్లో పాసింగ్ లాగా నాకు ఇక్కడ ఒక ఇన్ బిట్వీన్ కావాలి. ఓకే, సో మెయిన్ బిట్వీన్ అనుకుంటుంది దీన్ని. ఓకే, సో మరి ఇది ఎలా చేస్తామంటే, ఇట్ ఈస్ ఇన్ మిడిల్ ఆఫ్ ద ఎయిర్. ఓకే, గాల్లో ఉంది, జంపింగ్ యానిమేషన్ కదా, సో గాల్లోకి చేస్తాం. ఓకే, లెట్స్ సే హియర్. ఓకే, కొంచెం పైకి అనొచ్చు. యా, ఇక్కడ. ఓకే, గ్లోబల్ని పట్టుకొని చేయాలి, నాట్ ద రూట్. గ్లోబల్ మనం అందుకే చేసాం. మూమెంట్స్ ఏమైనా అంటే ఇక్కడ పొజిషన్ చేయండి అంటే ఇక్కడ నుంచి చేస్తాం, అందుకే. ఓకే, రైట్. ఓకే, జంప్ అయింది. సో దీని పోజ్ ఎలా ఉంటుంది అంటే, లెట్స్ సే గాల్లో కాబట్టి he will obviously bend a little bit. Okay, he will bend a little bit ఇలాగా. నౌ ఇది స్ట్రైట్ గా పెడతాడు, ఇది కూడా స్ట్రైట్ గా పెడతాడు. ఆబ్వియస్లీ ఇవి రెండు కిందికి వచ్చేస్తాయి. ఓకే, అండ్ ఆబ్వియస్లీ ఇంకొకటి ఏంటంటే, ఇది రిలీజ్ చేస్తాడు, హ్యాండ్స్ అయితే రిలీజ్ చేస్తాడు గాల్లో ఉన్నప్పుడు. అవునా? వై లోకల్లో పెడదాం, అలాగా రిలీజ్ చేస్తాడు కిందికి. అలాగా. ఓకే, డౌన్, ఇది కూడా
down, rotate it in the y-axis. ఇవన్నీ సెలెక్ట్ చేద్దాం. చూడండి, నాకు కంట్రోల్స్ లేకపోతే సెలెక్ట్ చేయడం ఎంత ఇబ్బంది అవుతుంది, అందుకే మనం కంట్రోల్ రిగ్ చేసుకుంది. అర్థమైందా ఇప్పటికైనా? సో డోంట్ ఫర్గెట్ టు డూ ద కంట్రోల్ రిగ్. ఓకే, రైట్, ఇది చాలు. నా థంబ్ వచ్చేసి ఎక్స్లో, సార్ రాంగ్ బోల్, యా ఇలాగా. ఓకే, నౌ one leg up, one leg will go up ఇలాగా. ఇండియా కొంచెం ఇలా వస్తుంది. ఓకే, అండ్ ఇది కొంచెం పైకి చూడండి, జంప్గా ఒక పోజ్ అయితే వచ్చింది కదా మనకి, అలాగా. ఓకే, సో దేర్ గోస్ అవర్ మిడ్ ఎయిర్ పోజ్. ఓకే, కొంచెం వెనకాల కనొచ్చు, అండ్ యా, సో దిస్ ఇస్ అవర్ మిడ్ ఎయిర్ పోజ్. సో ఇప్పుడు నేను ప్లే చేస్తే స్లోగా పైకి ఎగిరి కిందికి వస్తూ ఉంటాడు. దట్స్ ఓకే, ఇట్స్ నాట్ అ పర్ఫెక్ట్ యానిమేషన్ యెట్, అందుకే అది అలా వస్తుంది. జస్ట్ ఐ కీ ఎవ్రీథింగ్. ఓకే, సో మనకి బేసికలీ 2 యానిమేషన్స్ అయితే అయిపోయాయి. అండ్ లెగ్, హ్యాండ్, ఓకే, అన్ని బాగానే ఉన్నాయి. నా ఇప్పుడు ఈ రెండింటికి మనకి ఇన్ బిట్వీన్స్ కావాలి కదా, అవునా? రైట్, ఇప్పుడు అది చేద్దాం. ఫస్ట్ ఇక్కడ యాంటిసిపేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి, ఉత్తిగా ఏదో రోప్ పెట్టి పైకి లేపినట్టున్నాడు, రైట్? రియలిస్టిక్గా జంప్ చేస్తున్నాడు అనే ఫీల్ రావట్లేదు. ఎందుకంటే యాక్షన్ చేసే ముందు మనం వ్యూవర్కి ఆ యాంటిసిపేషన్ ఇవ్వట్లేదు. అంటే నాకు ఇక్కడ గాల్లోకి వచ్చేంత వరకు నాకు అర్థం కాలేదు, ఓకే జంప్, ఇది ఒక జంప్ యాక్షన్ అని చెప్పేసి ఈ పోజ్ చూసేంత వరకు నాకు అర్థం కాలేదు. అలా కాదు కదా, జంప్ పైకి వెళ్ళే ముందే మనం చూసేవాడికి చెప్పాలి, ఓకే జంప్ చేయడానికి రెడీ అవుతున్నాడు. సో మనం ఏం చేస్తామంటే ప్లేయర్కి ముందే, వ్యూవర్కి ముందే మనం చెప్తాం, ఇది ఒక చూపిస్తాం, యాంటిసిపేట్ చేస్తాం అనమాట. ఓకే జంప్ చేయబోతున్నాడు అని చెప్పేసి, లేకపోతే అర్థం కాదు, రైట్? ఆ జంప్ చేసే యాక్షన్ మనం ఇప్పుడు చేయబోతున్నాం. ఎలా అంటే ఇప్పుడు 12 అంటే నాకు, అంటే అసలు యాక్చువల్గా ఇంత లాంగ్ అవసరం లేదు, 7లోనే సరిపోతుంది. బట్ ప్రస్తుతం మన తర్వాత మారుద్దాం. ఓకే, సో లెట్స్ సే 12 అంటే నాకు 4 దగ్గర హీ విల్ బీ హియర్. అఫ్కోర్స్ యాక్చువల్గా అసలు మనం తీసేద్దాం, ఇది ఫస్టే 7 పెడదాం. ఓకే, లెట్స్ సే ఏ మొత్తం సెలెక్ట్ చేసి, ఇది కూడా మొత్తం సెలెక్ట్ చేసి లాస్ట్కి వచ్చేది. ఓకే, ఓకే 7 మరీ ఎక్కువైపోయింది. 7 అంటే 7 వద్దు కానీ 14 పెడదాం. 14 ఫ్రేమ్స్ కొంచెం, అంటే ఇది వీడియో కాబట్టి మీకు అర్థం అవ్వాలి, లేకపోతే జనరల్గా అయితే 14 కాదు, మనకు తగ్గట్లు పెట్టుకుంటాం. ఓకే, సో ఇది 7లో ఉంటుంది. నెక్స్ట్ 2, 3లో ఒకటి, అండ్ 5లో ఒకటి, లేదు 2లో ఒకటి, 4లో ఒకటి అలా పెట్టుకోవచ్చు, లేదా 0, 1 గ్యాప్ ఇచ్చినా సరే 4లో ఒకటి, 5, 6లో ఒకటి ఉంటుంది. అంటే ఇది 12లో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, 1 ఫ్రేమ్ గ్యాప్ ఇచ్చి చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ప్లే చేస్తే నాకు అంతా కనిపించట్లేదు, ఎందుకంటే యాంటిసిపేషన్ లేదు. సో యాంటిసిపేషన్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఎలా ఉందో సేమ్ దాన్ని కాపీ చేద్దాం. పోజ్
కాపీ చేసి సెకండ్లో పేస్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అదే ప్లేస్లో ఉండాలి కాబట్టి, రైట్. ఇప్పుడు యాంటిసిపేషన్ పోజ్ ఎలా చేస్తామంటే ఫస్ట్ అతను బెండ్ అవుతాడు, క్యారెక్టర్ బెండ్ అవుతుంది. బెండ్ ఎలా జరుగుతుంది అంటే ఇలా. ఓకే, నౌ కొంచెం ఇది బ్యాక్ వేసుకుంటాడు. మనకి పైని ఏది పైకి ఉంది అది పైకి ఉంది అంటే లెట్స్ మేక్ దిస్ అ లిటిల్ బిట్ బ్యాక్. ఇది చాలు, ఆర్ ఎక్స్. ఓకే, కూల్. నౌ సేమ్ హియర్, just rotate it, move it a little bit and rotate this like this. Okay, అది కొంచెం అది అలా. సో జంప్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఓకే, ఈ హ్యాండ్స్ ఆల్మోస్ట్ బాగా కరెక్ట్గానే వచ్చాయి. యాక్చువల్గా ఇదే పోజ్ ఉంటుంది, కాకపోతే దగ్గరికి వచ్చాయి అంతే. ఓకే, ఇది కూడా కొంచెము దూరం చేసి లెట్స్ సే దీస్ టూ కమ్స్ హియర్ అండ్ పైకి చూస్తాడు, జంపింగ్ ఎట్ చేస్తున్నాడు, అటే చూస్తాడు ఆబ్వియస్గా, రైట్. అది. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ కిందికి వెళ్ళేసి జంప్ చేస్తున్నాడు. సో మనకు యాంటిసిపేషన్, ఫస్ట్ కిందికి వెళ్తున్నాడంటే ఓకే అర్థమవుతుంది, ఓకే జంప్ చేయబోతున్నాడు అని చెప్పేసి, రైట్. అలాగా ఇది కొంచెం బ్యాక్ వెళ్ళొచ్చు. ఐ థింక్ ఇట్స్ బెటర్ టు కీప్ దెమ్ బ్యాక్. కొంచెం ఒకటి బ్యాక్, మరీ పర్ఫెక్ట్గా కాకుండా ఒకదానికన్నా కొంచెం బ్యాక్ పెడతాం. ఓకే, ఇలాగ. ఓకే, సో జంప్ చేయడానికి రెడీ అవ్వాడు. తర్వాత ఇక్కడ ఏముంటుంది గమనించండి, మధ్యలో వేయరు. అవునా, చూడండి బ్లెండర్ ఆటోమేటిక్గా అదే చేసుకుంది. ఫస్ట్ న్యూట్రల్ పోజ్, తర్వాత జంప్ అవడానికి రెడీ అయ్యే పోజ్, తర్వాత మిడ్ ఎయిర్, మిడ్ ఎయిర్కి యాంటిసిపేషన్కి మధ్యలో ఇన్ బిట్వీన్ అదేంటి అంటే జంప్, యాక్చువల్ జంప్ పోజ్. సో ఆ జంప్ పోజ్ ఎలా ఉంటుంది, ఈజ్ ట్రైంగ్ టు రీచ్. సో లెగ్స్ వచ్చేసి ఆబ్వియస్గా ఇలా ఉంటాయి. ఇది కూడా అంతే, రొటేట్స్ అప్ లైక్ దిస్. ఓకే, అండ్ ఈ బెండింగ్ అనేది ఉండదు ఆబ్వియస్గా. పైకే చూస్తున్నాడు కాబట్టి. ఓకే, అండ్ హ్యాండ్ గోస్ అప్. దిస్ షుడ్ బి ఆబ్వియస్ టు. పైకి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు సింపుల్గా ఓకే, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇట్స్ జస్ట్ ట్రైంగ్ టు రీచ్ ద సర్ఫేస్ అప్, రైట్, స్కై. సో ఆబ్వియస్గా అలా ఉండడు, మారుతుంది, పోజ్ అన్నీ మారుతాయి. ఎక్స్లో ఫింగర్స్ వచ్చేసి ఇలా పెడతాడు అనుకుందాం. ఓకే, అండ్ ఇది కూడా రొటేట్ అవ్వాలి, రైట్. ఇప్పుడు నేనేమంటానంటే ఇట్ షుడ్ బి లైక్ దిస్, tilted like that. So let's say like this. Okay, ఇది అప్పుడు ఇటు రావాలి. అవునా, అంతే. ఓకే, సో ఇది కూడా అంతే, GYలోకి వచ్చేసి ఇది ఇలా అండ్ Xలో అండ్ ఎస్ ఇవి కూడా. అలా. ఓకే, he's just trying to reach the sky. So
ఆబ్వియస్లీ మనకి హ్యాండ్స్ ఎలా ఉండాలో అలా పెడదాం. ఇది మరీ ఇటు సైడ్ బెండ్ అయింది, అంత అవసరం లేదు, ఇలా అంతే. ఓకే, చూడండి ఇప్పుడు యాంటిసిపేషన్, తర్వాత జంప్. అయితే జంప్ ఎక్కడ ఉందో యాంటిసిపేషన్ అంతకన్నా అంతా చాలా ఎక్కువ అయిపోయింది. ఐ డోంట్ థింక్ దాట్ మచ్ ఈజ్ రిక్వైర్డ్. ఇక్కడికి వచ్చేసేసరికి ఐ థింక్ ఇది అంత అవసరం లేదు. లెట్స్ సే దిస్ మచ్ ఇస్ ఎనఫ్. అది సో ఇక్కడికి రీచ్ అయ్యేసరికి మనకి హ్యాండ్స్ ఇలా అవుతాయి. ఓకే, మధ్యలో క్లీనప్ అయితే ఉంది, క్లీనప్ చేసుకుందాం తర్వాత. సో ఇక్కడ బాగానే ఉంది, మిడిల్లో క్లీనప్ చేయాలి. ఓకే కూల్. సో క్లీనప్స్ తర్వాత ఫస్ట్ అయితే సో మనకి యాంటిసిపేషన్, జంప్, యాక్చువల్ జంప్ అండ్ మిడ్ ఎయిర్ 3 వచ్చాయి, అవునా? సో ఇప్పుడు మనకి కొద్దిగా ఇది జంప్ లాగా కనిపిస్తుంది, రైట్? ఇంకా ఇవి కూడా అయిపోతే మనకి కంప్లీట్ జంప్. ఏంటి నెక్స్ట్ ఏంటి? ఫాల్, అవునా? ఫాల్ అంటే ఫస్ట్ ఫాల్ కన్నా ముందు మనం ఏం చేస్తామంటే డౌన్ది. ఓకే, సో అది ఎలా చేస్తాం చూద్దాం. ఫస్ట్ సెలెక్ట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ పోజ్ అండ్ పేస్ట్ ఇట్ ఆన్ 10. సో ఓకే, పేస్ట్ అయిపోయిన తర్వాత నౌ లెట్స్ బెండ్ హిమ్ డౌన్. దిస్ ఈజ్ నాట్ లైక్ దిస్ పోజ్, ఈ పోజ్ లాగా కాదు. ఓకే, చూడండి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మనకి ఇక్కడ ఏ లెగ్ అప్ ఉందో ఈ లెగ్ అప్ ఉంది, అవునా? సో అప్పుడున్న లెగ్ వచ్చేసి ఫ్రంట్ బెండ్ అయిపోయి రావాలి, అవునా? సో బెండ్ అయిపోయి రావాలంటే మనకి ఇలా ఉంటుంది, రైట్? అది. Now this goes back. అలాగా. Now take this up. ఇంకా జస్ట్ రొటేట్ చేద్దాం. ఇది ఇంకా రొటేట్ చేయాలి. చేసి ఈ బెండ్ వల్ల ఏంటంటే ఆ ఫోర్స్, ఆ బాడీ యొక్క ఫోర్స్ ఆ లెగ్ మీద పడుతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది, అవునా? అది ఇది ఐ థింక్ లుకింగ్ గుడ్. కొంచెం డౌన్ చేయొచ్చు ఇంకా, రైట్? నౌ ఇట్ బెండ్స్ ఓకే. సో వై ఇస్ దిస్? ఇదేంటి? ఇది మనకి న్యూట్రల్, లాస్ట్ న్యూట్రల్ కన్నా ముందు పోజ్ అంటే రికవరీ పోజ్ అంటాం దీన్ని, ఓకే? జంప్లో. సో ఇది కిందకి టచ్ అవ్వాలి. సో లెట్స్ గో లిటిల్ బిట్ డౌన్. ఇంకా మనకి హ్యాండ్ ఏంటంటే ఇక టచ్ అవ్వాలి, ఇంకా టచ్ అవ్వట్లేదు, ఇంకా డౌన్కి వెళ్ళొచ్చింది. యాక్చువల్లీ మన హ్యాండ్సే చాలా వాట్ కెన్ ఐ సే చాలా సన్నగా అయిపోయినాయి అని చెప్పొచ్చు. యా, చిన్నగా అయిపోయినాయి హ్యాండ్స్ వచ్చేసి. ఓకే, now this should be back. Okay, and this one goes down taking the support. ఏంటంటే ఇక్కడ ఇది సపోర్ట్ తీసుకుంటాడు. ఈ ఒక హ్యాండ్తో సపోర్ట్, ఒక హ్యాండ్ అయితే గాల్లో ఉంటుంది. ఇది కామన్, ఎవరైనా జంప్ చేసినప్పుడు కిందికి వచ్చే జనరల్ బేసిక్ ఫిజిక్స్ అనేది చెప్పొచ్చు. ఇట్స్ నాట్ దట్ మచ్ ఆఫ్ అ బిగ్ డీల్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ. స్ట్రైట్గానే ఉంటాడు అండ్ opens the
fist oh come on, let's go to the local ylo no wrong bones no కాదు wrong bones కూడా కాదు yeah సో ఇలా మనకి కింద టచ్ చేస్తాడు అనుకుందాం. కొంచెం బ్యాక్ బెండ్ చేస్తే బాగుంటుంది. రైట్ నౌ దిస్ ఈజ్ నాట్ స్టిల్ టచింగ్ ద గ్రౌండ్, సో ఐ వాంట్ ఇట్ టు టచ్ ద గ్రౌండ్. అది సో కరెక్ట్గా టచ్ చేస్తున్నాడు. ఓకే లైక్ దాట్. ఇది వచ్చేసి ఈ హ్యాండ్ వచ్చేసి కొంచెం బ్యాక్ వెళ్ళొచ్చు, కొంచెం పైకి వెళ్ళొచ్చు కూడా, కొంచెం ఎక్స్లో కూడా ఇలా. ఓకే నౌ రొటేట్ ద హెడ్ అప్ సైడ్ అ లిటిల్ బిట్, అంటే నెక్ డైరెక్ట్ నెక్కే కొంచెం ఇలాగా. అలాగా ఓకే. సో జంప్ అయ్యి కిందికి వచ్చినాక ఫస్ట్ ఒక సపోర్ట్ తీసుకొని పైకి నిలబడతాడు అది. సో మధ్యలో ఫాల్ యానిమేషన్, అంటే ఫాల్ అంటే కింద పడేటప్పుడు ఉంటుంది కదా, మనకి పైన ఉన్నాడు పైనుంచి కింద పడుతుంటాడు కదా, మరి పడేటప్పుడు నాకు ఒక కావాలి కదా యానిమేషన్, ఒక పోజ్ కావాలి అవునా. సో లెట్స్ గో ఫర్ దట్ పోజ్. ఇది ఏంటంటే కొంచెం సేమ్ ఇక్కడ ఏదైతే మనకి లెట్స్ సే ఇదే ఉందనుకుందాం. ఓకే ఏ కాపీ చేసా, ఇక్కడ పేస్ట్ చేసా. ఓకే సేమ్, కాకపోతే ఈసారి ఏంటంటే ఏ లెగ్ అయితే ఇక్కడ పైకి ఉన్నాడో ఆ లెగ్ ఎక్కువ కిందికి అండ్ ముందుకి కూడా జరపవచ్చు. ఇది కొంచెం వెనకాలకి వెళ్ళొచ్చు, పైకి కూడా జరపచ్చు. కొంచెం రొటేట్, ఇక్కడ రొటేట్ చేద్దాం, కొంచెం రొటేట్. సేమ్ హ్యాండ్స్ ఆల్మోస్ట్. నీకు ఏంటంటే ఇక్కడ ఇది మారుతుంది, అది డౌన్కి వెళ్ళాలి, డౌన్ అండ్ వై. ఓకే సో ఇక్కడ కిందికి చూస్తాడు, ఎందుకంటే కిందికి పడుతున్నాడు కాబట్టి కొంచెం దీన్ని బెండ్ చేయొచ్చు లిటిల్ బిట్. ఓకే కూల్. సంథింగ్స్ రాంగ్ హియర్, అదేంటో చూద్దాం. సో యా దీనిది ఇలా ఉండాలి, అండ్ అంత స్ట్రెచ్ అయితే అవసరం లేదు, బెండే ఉండాలి. అండ్ ఇది హెవీ బెండ్ అయిపోయింది అనుకుంటా. రైట్, మరి అంత హెవీ బెండ్ కూడా అవసరం లేదు. అంతే. సో ఇప్పుడు చూస్తే మనకి కొంచెం ఫాస్ట్గానే అయ్యాడు, పర్లేదు. లెట్స్ గో హియర్ అండ్ హియర్. ఇందులోకి వెళ్ళేసి మనకి ఫ్రేమ్ రేట్ వచ్చేసి
కస్టమ్ పెట్టి ఫ్రేమ్ రేట్ వచ్చేసి నేను 12 పెడతాను. ఓకే, అది చూసారా, జంప్ చేసి కిందికి వస్తాడు, జంప్ చేసి కిందికి వచ్చాడు. అవునా, ఇంకా 6 పెడదాం స్లో మోషన్లో. అది అది వచ్చిందా? సో దీన్ని 24 ఫ్రేమ్స్లోనే ఉంచి యూ కెన్ మేక్ ఇట్ స్లోవర్ అండ్ స్మూతర్. అది ఎలాగంటే సెలెక్ట్ ఆల్ 24 ఫ్రేమ్స్. 24 ఫ్రేమ్స్ అంటే ఇందాక చెప్పా కదా ఎలాగా. 24 ఫ్రేమ్స్ అంటే ఈ ఫ్రేమ్స్ వచ్చేసి 24 దగ్గర ఉంటాయి. అవునా, మళ్ళీ 24 అంటే నాకు లెట్సే ఇది 18 దగ్గర ఉంటుంది, ఆర్ లెట్సే 20 దగ్గర ఉండొచ్చు, 8th వచ్చేసి 16 దగ్గర ఉండొచ్చు. ఓకే, 6 మిడ్ది. అవునా, అంటే 12 ఆబ్వియస్లీ. తర్వాత 12 నుంచి ఈ 4th 6 దగ్గర ఉంటుంది. ఇప్పుడు చూద్దాం ఎన్ని ఫ్రేమ్స్ గ్యాప్ వస్తున్నాయి. అంటే ఇది 0 నుంచి ఇది 3 నుంచి తర్వాత అంటే 2 గ్యాప్, 3 తర్వాత 6 తర్వాత ఏంటి 9. అవునా, ఆర్ డైరెక్ట్ 6 దగ్గర కూడా వెళ్ళొచ్చు ఆబ్వియస్లీ. ఇది లెట్సే 6 నుంచి 6 అంటే 12 తర్వాత 6 అంటే 18 ప్లస్ 6 21 22 23కి వస్తుంది. మళ్ళీ అది వర్కౌట్ అవ్వదు. సో అలా కూడా కాదు. 5 చేస్తే 1 2 3 4 5 6 7 ఉన్నాయి. అంటే 10 ఫ్రేమ్స్ చేసినా ఒక్కొక్క 10 ఫ్రేమ్ దగ్గర పెట్టినా మనకి రాదు. సారీ, 5 ఫ్రేమ్ దగ్గర పెట్టినా 7 అంటే 7 5 రాదు. సో లెట్స్ సే 4 28 అంటే 3 కరెక్ట్. 3 6 9 12 తర్వాత 15 తర్వాత 18. సో 18 ఫ్రేమ్స్ గుడ్ టు గో. ఓకే, సో 18 ఫ్రేమ్స్ మనకి కరెక్ట్గా వస్తుంది. చూసారా, అది దట్స్ అవర్ జంప్. యూ కెన్ గో హియర్ కస్టమ్. ఎలాగో కస్టమ్ మనకు ఆప్షన్ ఉంది కాబట్టి 18 ఫ్రేమ్స్ పెట్టుకొని కూడా ప్లే చేసుకోవచ్చు. మరి నాకు స్పీడ్ ఏందనుకుంటే ఇంకా దూరం కూడా చేసుకోవచ్చు ఫ్రేమ్స్ని. చూసారా, జంప్. ఇప్పుడు ఇదే జంప్ నాకు ముందుకు కావాలి అనుకోండి, అంటే కొద్దిగా ముందుకు జరగాలి, ఇక్కడే ఉండొద్దు అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే కట్ల్ ట్యాప్, సారీ ట్యాప్ ఏ. సో ఇక్కడి నుంచి ఇక్కడికి రైట్. సో కొద్దిగా మారాలి, అంటే ఇక్కడ వచ్చేసరికి నాకు వాడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి వస్తున్నాడు రైట్. అప్పుడు ఇక్కడ కొంచెం ముందుకు జరుపుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి ఇంకొంచెం ముందుకు జరపచ్చు, ఇక్కడ వచ్చేసి ఇంకొంచెం ముందుకి, ఇక్కడ వచ్చేసి ముందు, మై బ్యాడ్, అది అది అలా. సో ఫ్రంట్కి జంప్ చేసినట్లు కూడా వచ్చింది. అవునా, కొంచెం దూరం అయి ఉండొచ్చు అలా. టైమింగ్, సో ఇక్కడ టైమింగ్ వస్తుంది చూడండి, టైమింగ్ సెట్ అవ్వలే. ఫస్ట్లో అక్కడే ఉంటాడు, జంప్ అయ్యాడు, పర్లేదు ఆల్మోస్ట్ కొంచెం ఫాస్ట్ అది అయి ఉండొచ్చు. చూసారా, టైమింగ్ ఇక్కడ మిస్ అయింది. ఆ టైమింగ్ అంతా గురించి మనం వేరే వీడియోస్లో మాట్లాడుకుందాం, ఇక్కడ కాదు. దేర్ ఈజ్ క్లీనప్. అయితే ప్రస్తుతానికైతే అదే ప్లేస్లో ఉంచుదాం. మీరు కావాలనుకుంటే ఫ్రంట్కి చేసుకోవచ్చు, దట్స్ అప్ టు యూ. సో
నేను ఫర్ టీచింగ్ పర్పస్ నేను ఈ ఫ్రంట్ అంతా ఇప్పుడు చెప్పాలనుకోవట్లే, తర్వాత చూసుకుందాం. ఫస్ట్ మీకు కీయింగ్ అంతా తెలిస్తే మీరు యానిమేషన్స్ మీరే చేసుకోవచ్చు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో యా, నా వాట్ అబౌట్ ద క్లీనప్స్, లెట్స్ చెక్. ఎనీవేర్ ఏదన్నా మనం క్లీన్ చేసుకోవచ్చా చూద్దాం. 5th ఫ్రేమ్లో దేర్ షుడ్ బి సంథింగ్. మిడిల్ ఫ్రేమ్స్లో చూడండి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమో. సో మిడ్ ఫ్రేమ్స్లో క్లీనింగ్ చేసుకుంటే ఏంటంటే ఇంకొంచెం స్మూత్గా అనిపిస్తుంది. సో 3లో కరెక్ట్గా ఉంది, 1లో కూడా బాగానే ఉన్నాయి, 2లో, 3, 4లో చూడండి ఈ మరీ ఫుల్ బెండ్ అయిపోయింది, అలా అవ్వదు కదా. సో కరెక్ట్ ఇట్. దీస్ ఆర్ ద క్లీనప్స్ యూ నీడ్, మేక్స్ దెమ్ స్మూతర్ యాక్చువల్లీ. ఇక్కడ బాగానే ఉంది. 5థ్లో చూడండి, 5థ్లో పోయింది, బాగానే ఉంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి నాకు ఇది కొద్దిగా ముందు కిందికి జరగాల్సి వస్తుంది, అవునా? అది. సో క్లీనప్స్ ఆర్ రిక్వైర్డ్. పైకి కూల్. సో ప్రాబ్లం అయితే లేదు ఇక్కడి వరకు, నో ఇష్యూస్. 10 దగ్గర బాగానే ఉంది. నో ఇక్కడ చూడండి బెండ్ అయిపోయింది. ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ చూడండి ట్విస్ట్ అయిపోయింది. ట్విస్ట్ అవ్వకూడదు. ట్విస్ట్ అవుతున్నాయంటే దర్ ఇస్ సమ్ ప్రాబ్లం విత్ దిస్. లెట్స్ సే GY. యా, సి ట్విస్ట్ అవుతున్నాయి, ట్విస్ట్ అవ్వకూడదు కదా. అది ఇది కూడా చూడండి ట్విస్ట్ అయిందా, ఇది ట్విస్ట్ అవ్వలేదు అంటే ఇది బాగానే ఉంది. సో నెక్స్ట్ ఫ్రేమ్లో ఏంటి పరిస్థితి, పర్లేదు బాగానే ఉంది. 12th ఫ్రేమ్లో కూడా ఓకే, 13th ఫ్రేమ్లో ఓకే. ఇక్కడ కొంచెం మళ్ళీ పోయింది. అది చూసారా క్లీనప్స్, ఇది కరెక్ట్గా వచ్చింది, ఇది పోయింది. ఇట్ హ్యాపెన్స్. అది నౌ 14లో చూడండి బాగానే ఉన్నాయి అన్నీ, రైట్. నెక్స్ట్ 15లో గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. 16లో గుడ్, 17 and 18 ఫైనల్లీ మనకి ఇక్కడ యానిమేషన్ అయితే చూడండి క్లీనప్స్తో పాటు ఇక్కడ అయిపోయింది. స్లో మోషన్లో ఎంత స్లో మోషన్లో కావాలంటే అంత స్లో మోషన్ చూడు. స్మూత్నెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ ఫ్రేమ్స్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఏవైతే నేను ఇన్ బిట్వీన్స్ చేశానో 1లో ఒక ఫ్రేమ్ మళ్ళీ ఇవి కూడా కొంచెం మంచిగా స్మూత్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఎన్ని ఎక్కువ ఫ్రేమ్స్ మీరు యాడ్ చేస్తే, ఎన్ని ఎక్కువ పోజెస్ యాడ్ చేస్తే అంత స్మూత్గా అవుతుంది యానిమేషన్. ఓకే, అప్పుడు 18 పెట్టుకోవాల్సిన అవసరం లేదు, 24 ఫ్రేమ్స్లోనే యానిమేట్ చేయొచ్చు, కానీ 24 పోజెస్ కావాలి, రైట్. అదే ఇక్కడ చెప్పాలంటే ట్రిక్ ఏంటంటే ప్రతి యానిమేషన్కి 24 యూజ్ చేయం. కొన్ని యానిమేషన్స్కి 12లోనే సరిపోతాయి, కొన్ని 8 సరిపోతుంది. ఈ జంప్ యానిమేషన్ ఇందులోనే 12లోనే, యాక్చువల్గా 8తోనే సరిపోతుంది ఇఫ్ ఇట్స్ అ ఫాస్ట్ పేస్డ్ యానిమేషన్, రైట్. నేను మీకు టీచింగ్ పర్పస్ కోసం 18లో చేస్తాను. 18లో చేస్తే నాకు కరెక్ట్గా వచ్చింది, నాకు ఈ స్పీడ్ సరిపోతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఒక జంప్ అయితే జరుగుతుందని చెప్పేసి, అవునా? ఇంకా టైమింగ్ చూసుకోవాల్సింది ఉంది. సో ఇక్కడ కూడా ఓకే, అక్కడ ఒక్క సెకండ్ ఆగితే బాగుంటుంది, బట్ పర్లేదు. వెయిట్ ఎ సెకండ్, ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది చూడండి. సో మనకి ఇక్కడ వరకు బాగానే ఉంది. చూడండి ఇక్కడ పోయింది ఎందుకు. I think this is the culprit here. Yeah, see, అది
and I think this gone too far. Yeah, this is looking good. అలాగా. సో చూడండి చేస్తున్న కొద్ది ఇంకా స్మూత్ అవుతుంది చూసారా. నేను ఎక్కువ కీస్ యాడ్ చేసి ఎక్కువ నేను చేస్తున్న కొద్ది ఇంకా స్మూత్ అవుతుంది. Something is going wrong with the hand. Why is this like this? అలా అవసరం లేదు కదా, అవునా? సో 10 to 12 ఏదో ప్రాబ్లం వస్తుంది, అది ఏంటో అర్థం అవ్వట్లేదు, చూద్దాం. యా, ఐ థింక్ దిస్ ఇస్ ఇట్. అది ఇది మరి కిందికి వచ్చేసింది. దిస్ గోస్ లైక్ దిస్. సి పోయింది ఇక్కడ మళ్ళీ. అది సో లిటిల్ బిట్ మోర్ అది. సో ఇలా సో వీ కెన్ డూ జంప్ యానిమేషన్. ఎనీ యానిమేషన్ ఇస్ లైక్ దిస్. చాలా పేషెంట్గా కూర్చొని ఒక్కొక్క కీ చేస్తూ కూర్చోవాలి. I can't do all those things in a video. I'm teaching you everything you need to do that. So go ahead and practice. Do more animations. నేను జంప్ చెప్పాను, వాక్ చెప్పాను, రైట్? మీరు రన్ యానిమేషన్ చేయండి, ఆర్ జంప్ ఫార్వర్డ్ చేయండి, లేదా జంప్ బ్యాక్వర్డ్ చేయండి, సమ్ ఫ్లిప్ యానిమేషన్స్ చేయండి. ఇవి మీరు డైరెక్ట్గా ఇమాజినేషన్తో చేయమనట్లేదు, నేనేదో చేస్తుంది మీరు అలాగే చేయాలని ఏం లేదు. యూ కెన్ టేక్ రిఫరెన్సెస్, మూవీస్ నుంచి రిఫరెన్స్ తీసుకోండి, వీడియో అక్కడ పెట్టండి, సేమ్ మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి. లేదా ఇమేజెస్ తీసుకోండి, ఇమేజెస్ తీసుకొని సేమ్ మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి పోజెస్ని. ఇలా మీ ఇష్టం, రెఫరెన్సెస్ తీసుకోవచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్. సో బట్స్ డూ ఇట్. మీకు అది చేస్తుంటే మీకు వచ్చేస్తుంది ఫింగర్ టిప్స్లో. ఇట్ విల్ బికమ్ ద ఇమాజినేషన్, ద మెమరీ అయిపోతుంది. సో ఈజీగా చేస్తుంది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ గైస్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో నా దిస్ 24 frames ఈజ్ లుకింగ్ గుడ్. దిస్ జంప్ యానిమేషన్ ఇది యాక్చువల్గా ఫ్రంట్ యానిమేషన్, నేను ఉన్న ప్లేస్లోనే చేశాను. యాక్చువల్గా ఇది ఫ్రంట్ వెళ్ళేది, ముందుకు జంప్ చేసేది, కాకపోతే నేను అక్కడే చేశాను మీకు పోజెస్ అర్థం అవ్వడానికి. ఓకే, సో యూ కెన్ డూ ఫ్రంట్ జంప్, సేమ్ పోజెస్, ఫ్రంట్ జంప్ ముందుకు జరిపాను కానీ నేను ఇందాక అలాగా. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. ఐ థింక్ యూ గైస్ లైక్ ద ప్రీవియస్ వీడియో ఆల్సో. ఐ థింక్ యూ గైస్ అండర్స్టూడ్ దట్. సో అందుకే పెద్దగా డౌట్స్ కూడా ఏం అడగలేదు. అండ్ సమ్ గై ఆస్క్ మీ అబౌట్ డిఫరెంట్ సీన్స్. సో డిఫరెంట్ సీన్స్, సో దీని గురించి మనం మాట్లాడి ఏం చేద్దాం. సో డిఫరెంట్ సీన్స్ ఎలా? సో నువ్వు అడిగిన క్వశ్చన్ ప్రకారం అయితే ఐ థింక్ బ్రోసిస్ అడిగాడు అనుకుంటా, ఐ డోంట్ నో, కరెక్ట్గా గుర్తులేదు. సో డిఫరెంట్ సీన్స్లో చేసి రెండర్ చేయడం ఎలా అనేది అడిగారు క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ డిఫరెంట్ సీన్స్ తీసుకోవడం అనేది దట్ డిపెండ్స్. ఓకే, ఖచ్చితంగా అన్నింటిలో డిఫరెంట్ సీన్స్ తీసుకుంటారని ఏం లేదు. లెట్స్ సే దెర్ ఈస్ అ షార్ట్ ఫిల్మ్ యూఆర్ డూయింగ్. ఓకే, లేదా ఒక సీన్ ఉంది, ఒక సీన్లో యూ డివైడ్ దట్ ఇంటూ షార్ట్స్. ప్రతి ఒక్క షార్ట్ ఒక్క సీన్ అనుకోండి. ఓకే, మీరు 2-3 షార్ట్స్ ఒకటే దాంట్లో చేయొచ్చు. ఇక కలెక్షన్స్ పెట్టుకొని ఒక్కొక్క కలెక్షన్లో షార్ట్ 1, షార్ట్ 2, షార్ట్ 3 అని చేయొచ్చు, లేదా ఒక సీన్ మొత్తం కూడా చేయొచ్చు. కానీ వాట్ హ్యాపెన్స్ వెన్ దట్ యూ డూ దట్ ఈస్ లాట్ ఆఫ్ యానిమేషన్స్, లాట్ ఆఫ్ థింగ్స్ టు ఫిగర్ అవుట్, లాట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇట్ గెట్స్ టూ మచ్ మిక్స్డ్ అప్. దానికోసం సీన్స్ యూస్ చేస్తాం తప్ప సీన్స్ డిఫరెంట్ సీన్స్లో చేయాలి అనే రూల్ అయితే ఏం లేదు, రైట్? అఫ్ కోర్స్ నువ్వు ఎండ్ ఆఫ్ ద డే డిఫరెంట్ సీన్స్లో చేస్తావు. ఒక్కొక్క ఫైలు ఒక్కొక్క షార్ట్ అనుకుందాం. ఓకే, ఇద్దరు క్యారెక్టర్స్ కూర్చొని ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నాడు, అదొక షార్ట్, రైట్? ఇప్పుడు జంప్ చేశాడు, అదొక షార్ట్. సో ఇలా ఒక్కొక్క డిఫరెంట్ ఫైల్లో కూడా చేసుకోవచ్చు.
ఇప్పుడు నేను యాక్షన్స్ చేశాను, ఏంటి డిఫరెంట్ యానిమేషన్స్ డిఫరెంట్ యాక్షన్స్లో ఉన్నాయి, అవునా? ఇప్పుడు జంప్లో జంప్ ఉంది, వాక్లో వాక్ ఉంది, ఇవి రెండు డిఫరెంటే, రైట్? ఇప్పుడు నేను ప్లే చేస్తే నాకు వాక్ యానిమేషన్ ప్లే అవుతుంది. సో రివర్స్ ప్లే ఇది, రైట్, అది ఓకే ఉంది. నాకు జంప్లో జంప్ ఉంది, అంటే ఇవి రెండు డిఫరెంట్ ఫైల్స్ కదా, రెండు యానిమేషన్స్ రెండు డిఫరెంట్ ఫైల్స్, బట్ ఒకటే సీన్లో ఉంది. అలాగే డిఫరెంట్ షార్ట్స్ ఒకటే సీన్లోనూ చేయొచ్చు, డిఫరెంట్ సీన్లోనూ చేయొచ్చు. బట్ ఫర్ ద పార్ట్ ఆఫ్ రెండరింగ్ మీరు కెమెరాస్ ఏ సీన్లోనైనా కెమెరా సెట్ చేసుకొని ఇక రెండర్లోకి వచ్చి రెండర్ యానిమేషన్ కొట్టేస్తే రెండర్ అయిపోతుంది. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్. బట్ ద థింగ్ ఈస్ taking two different scenes or taking two different files or whatever depends on you. Okay, I would prefer short గా డివైడ్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్, లెట్స్ సే పెయింట్లో నేను చెప్తాను, లెట్స్ సే దిస్ అ స్టోరీ యు ఆర్ డూయింగ్, యూ హ్యావ్ ఎ సీన్, ఎంటైర్ సీన్ ఇది అనుకుందాం. ఓకే, సీన్లో క్యారెక్టర్ వచ్చి కూర్చొని ఒక క్యారెక్టర్తో మాట్లాడుతున్నాడు, ఎవరైతే ఇంకో క్యారెక్టర్ ఉన్నాడో ఆ క్యారెక్టర్ సడన్గా లేసి వెళ్ళిపోయాడు అని ఒక షార్ట్ ఉంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని షార్ట్స్గా ఒక సీన్, ఈ సీన్ని షార్ట్స్గా డివైడ్ చేద్దాం. నెంబర్ 1 క్యారెక్టర్ రావడం అండ్ కూర్చోవడం, ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 మాట్లాడడం, ఓకే, రెండు క్యారెక్టర్స్ మధ్య జరిగే కన్వర్జేషన్, సెకండ్ షార్ట్. థర్డ్ షార్ట్లో ఆ సెకండ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ లేసి వెళ్ళిపోయింది. ఇది 3 షార్ట్స్ కలిపితే నీకు ఒక సీన్ అయింది, అవునా? రైట్, ఇలా ప్రతి సీన్ని షార్ట్స్గా అయితే డివైడ్ చేసుకుంటాం. ఇప్పుడు నేనేమంటా అంటే ఒక్కొక్క ఫైల్, అంటే ఇప్పుడు ఈ బ్లెండర్ ఇది ఒక ఫైల్, ఇది ఒక సీన్, ఇది ఫస్ట్ షాట్, ఇంకో సీన్ తీసుకొని సెకండ్ షాట్, ఇంకో సీన్ తీసుకొని థర్డ్ షాట్ చేయండి, అలాగా చేయండి. ఓకే, అలా చేస్తేనే మీకు ఈజీగా మీరు దాన్ని చేంజెస్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక షాట్లో ప్రాబ్లం అయితే మొత్తం అన్ని కదిలేకుండా సపరేట్గా ఉంటే చాలా బాగుంటుంది మీరు మ్యానిపులేట్ చేసుకోవడానికి కూడా. ఓకే, of course you can do these 3 shots in the same file, కానీ మేనేజింగ్ చాలా ప్రాబ్లం అవుతుంది, చాలా యాక్షన్స్ వస్తాయి, ఇన్ని యాక్షన్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక దాంట్లో చేయబోయే క్లిక్ చేసి మోడిఫై చేశారంటే వాక్ యానిమేషన్ జంప్ యానిమేషన్ అయితే జంప్ యానిమేషన్ వాక్ యానిమేషన్ అయిపోతుంది, అంతా గందరగోళం అవుతుంది. సో ఐ థింక్ యూ హ్యావ్ టు గో ఫర్ ద డిఫరెంట్ సీన్స్. ఓకే, సో బ్రోసిస్ ఆటా, ఐ థింక్ హీ ఈస్ ద వన్ ఆస్క్ ద క్వశ్చన్ ఆర్ సమ్వన్ ఎల్స్. ఐ హోప్ యూ గాట్ ద ఆన్సర్. ఓకే, సో డోంట్ వరీ, వీ విల్ డూ దట్ ఇన్ ఫ్యూచర్ మేబీ, బికాజ్ నాకు అంత టైం ఉండదు, ఎందుకంటే ఒక వీడియో ఒక యానిమేషన్ చేసి రెండర్ కొట్టి అంత వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ టు మేక్ అ వీడియో, టేక్ లాట్ ఆఫ్ టైమ్. బట్ అపార్ట్ దట్, సో I think you got your answer, right? So it's already a big video, I don't want to grab again. So that's it for this video, guys. See you in the next video, and if you like, please like and share the video, and new people please subscribe the channel, and people who already subscribed, go for the previous videos, and until then keep learning. Bye.